నీటి సంరక్షణపై ప్రభుత్వాలు లక్షల కోట్లు ఖర్చు చేస్తూ ప్రతి నీటి చుక్కను నిలబెట్టాలంటూ గొంతు చించుకుంటున్న ఈ రోజుల్లో విశాఖ జిల్లా పద్మనాభం మండలం గంధవరం పంచాయతీలో మాత్రం పాలకులు అధికారులు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ దాన్ని సంరక్షించాల్సిన బాధ్యత స్థానిక సర్పంచ్కి కానీ సచివాలయ సిబ్బందికి కానీ లేకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. నీరు సమృద్ధిగా ఉన్నా దాన్ని సరైన విధంగా వినియోగించలేని పాలనంటే ఇదే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి జిల్లాల్లో నీటి భద్రతపై చర్యలు తీసుకుంటూ పథకాలు రూపొందిస్తుండగా ఇక్కడ మాత్రం అలాంటి పథకాలు మాకెందుకు అన్నట్లు పంచాయతీ పాలకులు వ్యవహరించే తీరు పలువురికి ఆగ్రహం కలిగిస్తోంది. ఉన్న మౌలిక వసతులను కాపాడాల్సిన స్థానిక పాలకులైన సర్పంచ్ కూడా కనీసం నీటిని కాపాడటంలోనూ విఫలమవుతున్నారంటే ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్నారన్న భావన కలుగుతోంది. ప్రస్తుతం ఉన్న నీటి వనరులను సరిగ్గా వినియోగించకపోతే ముందు ముందు భూగర్భ జలాలు అడుగంటి నీటి కష్టాలు తలెత్తే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా పాలకవర్గం స్పందిస్తుందో లేదో వేచి చూడాలి. మరి ఇంటర్, ఎప్సెట్, నీట్, ఐఐటి సెక్షన్లలో ఆల్వేస్ నంబర్ 1గా నిలుస్తున్న సంస్థ శ్రీనివాస జూనియర్ కాలేజ్, బాలాజీ నగర్, విజయనగర్. మురళీరాజు గారు పట్టించుకోలేదు, అవి నీరు ఒగ్గునోడు చేతున్నా వారి కొడుకు పట్టించుకోను నేను వెళ్ళిపోవడం. పోయిందారు మామేడు చేస్తాము, మీరు ట్రాక్టర్లో ఆటోలు ఎక్కించియండి, మేము బాగా చేస్తాము అని అలా నేను. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.